గజరాజు, మృగరాజు. ఒక అడవిలో సింహం ఒకటి తన గుహ ముందు కూర్చొని ఉంది. అప్పుడు ఒక ఏనుగు టీవీగా సింహం గుహ ముందు నుంచి వెళ్తుండగా సింహానికి ఆగ్రహం కలిగింది. ఓయ్ గజరాజా, ఈ అడవికే రాజును మృగరాజును అయిన నేను ఇక్కడ కూర్చుని ఉండగా నీవు నాకు నమస్కరించకుండానే నా ముందు నుండి వెళ్తావా అంటూ సింహం హుంకరించింది. ఏనుగు సమాధానం చెప్పలేదు. దాంతో సింహం ఆగ్రహం రెట్టింపయింది. ఈ అడవిలో జంతువులన్నీ నన్ను చూస్తే భయపడతాయి, నేను ఆజ్ఞ చేస్తే పాటించి తీరతాయి, నన్ను చూస్తేనే ముచ్చెమటలతో వణికిపోతాయి అంటూ చెప్పసాగింది. అందుకు ఏనుగు, మృగరాజా, ఆపు నీ వాచలత్వం. అడవిలో జంతువులు నిన్ను చూస్తే అసహించుకుంటున్నాయి. అన్యాయంగా పొట్టన పెట్టుకుంటావని నీ దగ్గరికి రావడానికే భయపడతాయి. నీ బతుకు అడవికే పరిమితం. అడవి దాటి బయటకు వెళితే నిన్ను బోనులో బంధిస్తారు లేదా కొట్టి చంపుతారు అంది. కానీ నేను అలా కాదు, హాయిగా ఊళ్ళోకి వెళ్ళగలను. ఇంత భారీ కాయం ఉన్నా నన్ను చూస్తే భయం కలగదు. చిన్నపిల్లలు సైతం నాకు అరటిపళ్ళు అందించి సంబరపడతారు. నేను తొండంతో ఆశీర్వదిస్తే సాక్షాత్ భగవంతుడే ఆశీర్వదించినట్లు ఆనందిస్తారు. దేవుళ్ళ ఊరేగింపులో నన్ను అగ్రభాగాన నడిపిస్తారు. అది నా గొప్పదనం. ఇప్పుడు చెప్పు, ఎవరికి నమస్కరించాలో అంది గజరాజు హుందాగా. జ్ఞానోదయం కలిగిన మృగరాజు సింహం వినయంగా వంగి గజరాజుకు నమస్కరించింది.